ముక్కలు ముక్కలుగా కోసి మూసీలో పడేసి సంచిలో తీసుకెళ్లి మూసీలో పడేసిన వైనం. భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు. పోలీసుల తనిఖీల్లో ఇంట్లో దొరికిన మొండం. ప్రేమ వివాహమై కొన్నాళ్లకు బలైన యువతి. మిగతా ఎన్ని 6వ పేజీలో. ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. ముక్కలు ముక్కలుగా కోసి మూసీలో పడేసి. బాగా అలవాటైపోయింది ఒక్కొక్కరికి. ప్రేమించి పెండ్లి చేసుకున్న వాడే కాలయముడయ్యాడు. పెళ్ళైన కొంతకాలానికే కట్టుకున్న భార్యను కడతేర్చారు. తొలి నుంచి వేధింపులతోనే భార్యను సాధించసాగాడు. చివరకు గర్భవతి అయిన భార్యను అతి కిరాతకంగా హతమార్చి ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష్య ఘటన వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య ఘటన ఇది పోలి ఉండడంతో గమనార్హం. శ్రద్ధా వాకర్ ను ఆమె తోడుగా ఉండే అఫ్తబ్ గొంతు నిలిమి చంపాడు. పాశవికాకంగా మృతదేహాన్ని ముక్కలుగా నరికి 3 వారాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి దాచాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఢిల్లీలో వేరువేరు ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశారు. ఈ ఘటనతో పాటు మీర్పేట్లో భార్యను చంపి ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడకబెట్టి కిరాతకంగా భర్త ఘటనను మరొక ముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. కేసు వివరాల్లోకి వెళ్తే ఆదివారం మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన సాముల మహేందర్ రెడ్డి 28 సంవత్సరాలు ఆయనకి. అదే గ్రామానికి చెందిన స్వాతి 21 సంవత్సరం. 2024 జనవరిలో కుక్కట్పల్లిలో ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులిద్దరూ హైదరాబాద్ కు జీవనోపాధి కోసం వచ్చి బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కులాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో దంపతులిద్దరూ తరచూ గొడవలు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెండ్లైన 4 నెలలకే వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో స్వాతి అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో పెద్దలు పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చారు. స్వాతి మొదటిసారి గర్భవతి కావడంతో మహేందర్ రెడ్డి ఆమెకు అబార్షన్ చేయించాడు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా స్వాతి పంజాగుట్టలోని ఒక కాల్ సెంటర్ లో 3 నెలల పాటు ఉద్యోగం చేసింది. ఆమె ఫోన్ వాడకం ఉద్యోగానికి వెళుతూ ఉండడంపై అనుమానం పెంచుకున్న మహేందర్ రెడ్డి ఆమెను ఉద్యోగం మానిపించేశాడు. ఈ ఏడాది మార్చిలో స్వాతి రెండోసారి గర్భవతి అయింది. గొడవల కారణంగా కొన్నాళ్లకే తమ గ్రామానికి వెళ్లిపోయినట్టు దంపతులు నెల క్రితమే బోడుప్పలకు వచ్చి నివాసం ఉంటున్నారు. గొంతు నిలిమి దారుణ హత్య. 5 నెలల గర్భవతి అయిన స్వాతి ఈ నెల 27న వికారాబాద్ వెళ్లి దవాఖానాలో చూపించుకున్నాక తన పుట్టింటికి వెళ్తానంటూ ఈ నెల 22న భర్త మహేందర్ రెడ్డికి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాతే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. మరుసటి రోజైన శనివారం బోడుప్పల్లో హెక్స్ బ్లేడ్లు కొన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజున భార్యను ఎలాగైనా హతమార్చాలని అవకాశం కోసం చూశాడు. సాయంత్రం సమయంలో మళ్ళీ భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్య గొంతు నిలిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ పై ఉంచి హెక్స్ బ్లేడ్ తో తల, చేతులు, కాళ్ళు భాగాలను వేరు చేశాడు. చీకటి పడ్డాక తల, చేతులు, కాళ్ళు భాగాలను ఓ సంచిలో తీసుకెళ్లి ప్రతాప్ సింగ్ నగరం వద్ద మూసీలో పడేసి వచ్చాడు. మొండెం మాత్రం ఇంట్లోనే ఉంచాడు. 5 నెలల గర్భవతి కావడంతో మొండెం కవర్లో తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించి వదిలేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మహేందర్ రెడ్డి తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ చెప్పాడు. ఈలోగా శనివారం రాత్రి మహేందర్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని చెప్పాడు. బోడుప్పల్ తమ పరిధికి రాదని మేము మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైట్, పోలీసుల అనుమానమే నిజమైంది. మహేందర్ రెడ్డి చెప్పే విషయంలో మేడిపల్లి పోలీసులకు అనుమానం కలిగింది. స్వాతి మిస్సింగ్ కేసు నమోదు చేసి వారింటికి వెళ్లి తనిఖీలు చేయగా పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేలా స్వాతి మొండం కనిపించింది. మిగతా భాగాల గురించి పోలీసులు నిలదీయడంతో మూసీలో పడేశానని చెప్పాడు. ఆదివారం ఉదయం నుంచి మూసీలో పోలీసులు శరీర భాగాల కోసం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వెతికారు. మూసీ వరద ఉధృతి కారణంగా శరీర భాగాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు లభించిన మొండాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు పంపి నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడయిందా? కులాంతర వివాహం చేసుకున్న స్వాతి, మహేందర్ రెడ్డి దంపతుల నడుమ వివాదం రగిలేలా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే ప్రోత్సహించారా? దీనికి స్వాతి తరచూ ఫోన్ చూస్తున్నంత అనుమానం కూడా పెనుభూతంగా మారి తోడయిందా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వాతి మొదటిసారి గర్భవతి అయ్యాక
ఆమె ఏమి ఆస్తి తెచ్చిందో పుట్టబోయే బిడ్డకు ఆస్తి రాసియ్యాలా అంటూ ఎత్తి పొడుపు మాటలతో స్వాతి మహేందర్ రెడ్డి మధ్య వివాదాలు ముదిరేలా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చేశారని, ఆ తర్వాతే బలవంతంగా అబార్షన్ చేయించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్వాతి రెండోసారి గర్భవతి అయ్యాక కూడా దవాఖానకు తీసుకెళ్లకుండా ఆమెను ఇబ్బందులకు గురి చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మహేందర్ రెడ్డి తరపున బంధువులు, కుటుంబ సభ్యులు వ్యవహారంతోటే స్వాతిని వదిలించుకుని మహేందర్ రెడ్డి పథకం వేశాడని, అందులో భాగంగా పక్కా ప్లాన్ తో ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం, ఎందుకు ఇలాగా కిరాతకంగా హతమార్చడం చెప్పండి అసలు. బేసిక్ గా ఈ ఇష్యూలో చూస్తుంటే నిజంగా వీడు ఎంత సైకోనా కొడుకులాగా కనపడుతున్నాడంటే, అసలు ప్రెగ్నెంట్ గా ఉన్న లోడ్ అంటే జనవరిలో ఒకసారి ప్రెగ్నెంట్ ని చేసి అబార్షన్ చేయించాడు. విత్ ఇన్ మళ్ళీ 8 మంత్స్ గ్యాప్ లో ఇంకొకసారి అంటే మళ్ళీ మార్చ్ లో ఇంకొకసారి గర్భవతి అయింది. మళ్ళీ ఆమెని అబార్షన్ చేయించకుండా ఇప్పటికి 5th మంత్ ప్రెగ్నెంట్ తను. ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీని చంపేసి ఆ తల వేరు చేసి చేతులు కాళ్ళు కూడా వేరు చేసి అసలు ఏ విధంగా అతను ఇంత దారుణంగా అంటే అంటే అలాంటి పని అసలు ఎలా చేయబుద్దయిందో, మనిషిని బాడీ పార్ట్స్ వేరు చేసేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంత సైకోలాగా అసలు ఎలా తయారవుతున్నారు.